అయితే 18 రోజులు జైల్లో గడిపిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత నేను 20వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలను మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్, సుదీర్ఘమైన కాలం ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆల్మోస్ట్ ఆల్ భారతదేశంలో సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కొన్ని సూటిగా ప్రశ్నించాలనేటువంటిది నా ఉద్దేశం. దానికోసమే ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని నేను ఆహ్వానించడం జరిగింది. మొదటి ప్రశ్న, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసాయి. నేను చాలా బాధపడ్డాను. అదేంటంటే 11:30కి నన్ను తీసుకువెళ్ళిన తర్వాత 11:20 నిమిషాలకి నన్ను ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత నా ఆఫీసుని, నా ఇల్లుని తగలేయాలని నిర్ణయించుకున్నారు. అది మాకున్నటువంటి సమాచారం ఇంట్లో ఉన్నటువంటి వారికి. అప్పుడు దాకా నా భార్య, నా పిల్లలు దానిలో ఉంటే వెనుక నుంచి ఎవరో సహాయం తీసుకుని స్కూటర్ మీద వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా ఇంట్లో నుంచి నా భార్య, నా కూతురు, నా మనవళ్ళు, మనవరాళ్ళు ఎక్కడికో వెళ్ళి తలదాసుకోవాల్సి వచ్చింది భయం పుట్టి. అంటే ఇల్లు తగలేస్తారు, బర్న్ చేసేస్తారు, సజీవ దహనం చేసేస్తారు అనేటువంటి రూమర్స్ వచ్చాయి. నేను ఒకటి సూటిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఆయనే బాధ్యుడని కూడా చెప్తా ఉన్నా. ఎప్పుడైనా పోలీసులు ఇంత నిర్వీర్యంగా ఉన్నారా?